ప్రైజ్ We అలా are all ప్రైజ్ awake. అలా. సో నా ఫోటో చూడంగానే అందరికీ క్రిస్మస్ కనబడుతుంది అనుకుంటున్నాను. Yes, yes. సో మరి క్రిస్మస్ అంటే ఏంటో మీరు చెప్పండి ఒక 2 మాటల్లో, ఎవరైనా ఒక్క మాటగా కానీ. వాట్ ఈజ్ క్రిస్మస్? మీ అందరికీ తెలుసు కానీ చెప్పడానికి కష్టపడుతున్నారు, అదే ఇప్పుడు. The world celebrates the birth of Christ. ఎస్ అక్క, థ్యాంక్ యూ. క్రీస్తుని ధరించడం. క్రీస్తును ధరించడం, వెరీ గుడ్. ఇంకా అన్న ఏంటి మీ ఇద్దరే క్రిస్మస్ చేసుకున్నారా? మిగతా అందరు చేసుకోవట్లేదా? ప్రైజ్ లార్డ్ అన్న, రక్షకుడు పుట్టాడు. రక్షకుడు పుట్టాడు. బిబ్లికల్గా చాలా బాగా చెప్తున్నారు. రియల్గా క్రిస్మస్ ఎట్లా చేస్తాం మనం చెప్పండి? The true acceptance of Lord Jesus Christ is the real Christmas. ఎస్ అక్క, Born again, saved. ఎస్ కరెక్ట్. మన హృదయంలో క్రీస్తును అంగీకరించడం నిజమైన క్రిస్మస్ కదా. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటి? ప్రతి ఇయర్ క్రిస్మస్ మంచి భోజనాలు, మంచి ఇంకా మంచి శ్రేష్టమైన వస్త్రాలు ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు కూడా మనం క్రిస్మస్ను హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించడానికి ఒక మంచి సమయము. మరి ఆ రోజు ప్రభువారు మన హృదయంలో జన్మించారు అన్నటువంటి ఆనందాన్ని మరింత రెట్టింపుతో మనం ఆ రోజు ఆరాధన చేసేటటువంటి వాళ్ళంగా ఉంటాం. అయితే మరి మన యొక్క వర్తమానము మరి ప్రభు కృపను బట్టి క్రిస్మస్ గురించి మనం ఈ దినాల్లో ఈ మాసం అంతా కూడా మరి బోధించే వాళ్ళైతేనేమి, పంచుకునే వాళ్ళైతేనేమి, అనేక చోట్ల మరి ఆఫీసెస్, మరి కాలేజెస్, యూనివర్సిటీస్లో మరి స్టూడెంట్స్ మధ్యన ఉండే వాళ్ళు అనుకోండి, అందరూ కూడా క్రిస్మస్ను మరి సెలబ్రేట్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మరి క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మరి పంచుకుంటూ ఉంటారు. మరి ఆ యొక్క సందర్భంలో మనము ఇప్పుడు ఉన్నటువంటి ఈ తక్కువ సమయం, మరి అందరికి కూడా మనకు హాఫ్ అన్ అవరు చర్చెస్లో దొరికినట్టు 40 మినిట్స్ సమయం ఇవ్వరు. కేవలం 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మాత్రమే మనకు సమయం దొరుకుతూ ఉంటుంది. మరి ఆ చిన్న సమయంలో మనము సువార్తను ఏ విధంగా ప్రకటించాలా, మరి క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఏ విధంగా తెలియజేయాలా కదా. ముఖ్యంగా చెప్పాలంటే క్రిస్మస్ అంటే ఖచ్చితంగా క్రీస్తు జన్మం గురించి మాట్లాడాలి. మరి మనం క్రీస్తు జన్మము గురించి మాట్లాడేటప్పుడు మరి సువార్తను మనం అతి క్షుణ్ణ ఒక 2-3 నిమిషాల్లో పంచుకోవాలంటే మరి అక్కడికి వెళ్ళి మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం మొత్తం, లూకా సువార్త 1వ అధ్యాయం మొత్తం చదివితే ఉన్న సమయం అంతా చాప్టర్ చదవడానికి వెళ్తుంది. క్రీస్తుని ఎరగనటువంటి వారికి ఇదేదో మతపరమైనటువంటి బోధగా, లేదంటే గిన బైబిల్ ఏదో చదువుకుంటున్నారులే వాళ్ళే అన్న రీతిగా ఆ సమయం అంతా మనము ఇలా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అయితే మరి మనం కొంత జ్ఞానయుక్తంగా ప్రభు కృపను బట్టి సువార్తను మనం ఎలాగో బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలన్నీ మనకు తెలుసు కాబట్టి మనం వీటన్నిటిని క్లుప్తంగా అసలు మత్తయి సువార్తలో ఉన్నటువంటి అంశాన్ని, లూకా సువార్తలో ఉన్నటువంటి ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్న క్యారెక్టర్స్ను మన హృదయంలో మనము వారి గురించి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని మనం గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలోనే క్రిస్మస్ గురించి తెలియజేసేటట్టుగా కూడా మనం సిద్ధపడుతూ రావాలి. మరి ఆ విధంగా మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. మరి అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. మరి ఈ మాటను మనం గమనించినప్పుడు మరియా ఇస్తున్నటువంటి ప్రతిస్పందన, మరి దేవదూత మరి ప్రత్యక్షమై తనతో మాట్లాడినప్పుడు ఒక మాట మనం చూస్తే 1వ అధ్యాయంలోనే ఏ విధంగా ఉంటుంది? దయాప్రాప్తురాల నీకు శుభమని చెప్పినప్పుడు ఏమంటుందంటే, ఈ శుభవచనమయమని ఆలోచించుకొనిచుండగా మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివని ఈ కాన్వర్జేషన్ అంతా మనం చూస్తాం. మరి చూసినప్పుడు తనకు వచ్చేటటువంటి ఒకే ఒక డౌటు, మరి నేను పురుషుణ్ణి ఎరగని దాననే ఇది ఎలా సాధ్యము అన్నటువంటి ఆ యొక్క మరి అంటే తనకున్నటువంటి జ్ఞానమును బట్టి తను
ఆ దేవదూతతో మాట్లాడుతూ వస్తుంది. మరి మాట్లాడినప్పుడు దేవదూత రెస్పాండ్ అవుతుంది. ఏంటి? నీకు ఇది పరిశుద్ధాత్మ వలన నువ్వు పొందుతివి అని కదా. అంటే తనకు రావాల్సినటువంటి ప్రశ్నకు వెంటనే సమాధానం ఇచ్చాడు దేవదూత. కానీ అదే అధ్యాయంలో ఉన్నటువంటి జకరియా గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆయన యాజకుడు అయి ఉంటున్నాడు. ఆయన దగ్గరికి దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఆయన భయపడినట్టుగా మాట్లాడినప్పుడు మరి ఆ మాట కూడా మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 18వ వచనంలో జకరియా ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, మరి నేను ఎక్కడి నుంచి వస్తా ఉన్నాను, నువ్వు ఇంతకాలం యాజకుడిగా చేస్తా ఉన్నావే, నేను ఇంతకాలంగా దేవుని ఆరాధిస్తా ఉన్నావే, మరి నీకు తెలియదా అన్నట్టుగా నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును. అయ్యా నేను ఎవరు అనుకుంటున్నారు? ఈ అంబాసిడర్గా లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తి నేను ఎవరు అనుకుంటున్నారు? దేవుని దగ్గర నుంచి పంపబడ్డాను. కానీ మరియకి ఇచ్చిన కాన్వర్జేషన్లో ఇదంతా చెప్పలేదు. ఆవిడ అడిగిన డౌట్కు వెంటనే క్లారిఫై చేసింది, అమ్మ నువ్వు ఇలా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు అని. అంటే మనం ఎంత ఎక్కువ వాక్యం తెలిస్తే అంత తక్కువగా దేవుడు ఆ యొక్క బయలుపరిచే విధానం కానీ మనకు బయలుపరుచుకున్నప్పుడు దాని అర్థం కూడా మనకు ఆయన ఇస్తాడు. ఈ యాజకునికి ఎంతగానో ధర్మశాస్త్రము ఎరిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దూత వచ్చి మాట్లాడినప్పుడు తను అనుమానం వ్యక్తపరిచే విధంగా తన భౌతికమైన పరిస్థితులను బలహీనతలను తెలియజేస్తూ వచ్చాడు. అప్పుడు ఏమంటారు? మౌనం వహించే విధంగా మరి దేవదూత మాట్లాడుతూ వస్తాడు. మరి నువ్వు నమ్మలేదు కాబట్టి ఇవి జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉందువు అని. మన విశ్వాసంలో కూడా అంతే. అనేకమైన పరిస్థితుల్లో మనం అన్ని విధాలుగా సమాధానం పొందుకున్నప్పటికి కూడా కొన్ని మనం ఏం చేస్తామంటే ఎంత విశ్వాసంలో ఉన్నప్పటికీ కూడా మనము ఏ విధంగా అంటే కొంచెం అనుమానపడే విధంగా మన యొక్క విశ్వాసం కొనసాగించబడతా ఉంది. మరి అదేవిధంగా మరి మరియను దర్శించినప్పుడు దేవదూత తను చెప్తున్న మాట, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరి ఈ యొక్క క్రిస్మస్ వృత్తాంతం అంతా మనకు తెలుసు. మరి నీ మాట చొప్పున జరుగునుగాక ఆ దాసురాలను అన్నప్పుడు మీరు గమనించండి, మరియ ఉన్నప్పుడు ఉన్నటువంటి సంస్కృతి ఏంటి, అప్పుడున్నటువంటి జీవనశైలి ఏంటి, అప్పుడున్నటువంటి విధానాలు ఏంటి, నిజంగా మరి ఏ విధంగా ఒక వ్యక్తికి ప్రదానం చేయబడినటువంటి స్త్రీ ఎవరైనా సరే వివాహం కాకుండా గర్భం ధరిస్తే వాళ్ళను రాళ్లతో కొట్టాల్సినటువంటి సందర్భాలు సమాజం వారిని ఎంతో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ తరుముకుంటూ ఆయన దగ్గరికి తీసుకొస్తారు. అంటే ఇదంతా జరుగుతున్నటువంటి దినాల్లోనే మరియ ఏం చెప్తా ఉంది? అయ్యా ఈ గర్భం అనేది ఏ విధంగా నేను ధరించాలి. మనకు తన యొక్క క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్ జ్ఞాపకం చేసుకుంటే తను ఎవరికి లోబడతా వచ్చింది? నిజంగా ఆ మాట మనం చూసినప్పుడు లూకాసు సువార్త మరి 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, దేవదూత మాట్లాడుతూ 33వ వచనంలో, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు, అంటే నా ఏలిన వాడు, అంటే ఆయన ఏంటి? ఆయన చూడండి ఆ మాట చూడండి ఎంత చక్కగా రాస్తాడో. దేవదూత మాట్లాడినప్పుడు నిజంగా ఆయన యుగ యుగమాలు ఏలేటటువంటి దేవుడు. అలాంటి దేవుడు నీ గర్భాన ధరించాడు అన్నప్పుడు ఆమె నీ దాసురాలను, ఇంకా నేనేం మాట్లాడను, అయ్యా నువ్వు అనుమతించావు, ఇదిగో ఈ శ్రమ గుండా ఈ యొక్క క్యారెక్టర్లోకి మీరు నన్ను అనుమతించారు అంటే ఇది మీ ఉద్దేశం నా పట్ల నెరవేర్చబడాలని. ఏదో మరియకు దేవుడు ఆ గర్భం ధరించడానికి ఆధిక్యత ఇచ్చాడంటే ఏదో వెల్ సెక్యులర్గా హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్న సందర్భాలు కాదు అవి. నిజంగా మనం గమనించినట్లయితే తను ఎంతో మరి ఇంకా మనం గమనించినట్లయితే కూడా తనతో పాటు ఉన్నటువంటి సహోదరులు కానీ తనతో ఉన్నటువంటి కుటుంబీకులు కానీ, ఏంట్రా ఈ అమ్మాయి మ్యారేజ్ కాకముందే ఇలాగా మరి ఆ ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది అని ఏ విధంగా ఆలోచిస్తారు? నేటి దినాల్లో మన కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు జరిగాయి అనుకోండి, మనం ఏ విధంగా స్పందిస్తాం? ఖచ్చితంగా మనం అంగీకరించలేనటువంటి మనసు, అసలు వాళ్ళని ఏదో ఒక చులకన స్వభావంతో చూడడం, అంటే ఏదో ఇలా జరిగితే మనం అంగీకరించాలని కాదు, కానీ ఏదైనా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క దర్శనం ద్వారా వాళ్ళు మాట్లాడబడి లేదంటే దేవదూత ద్వారా మాట్లాడినప్పుడు తను అంగీకరిస్తూ వచ్చి, ఎందుకంటే సకల యుగములు ఏలేటటువంటి దేవుడు నా గర్భంలో ఉన్నాడు అన్నప్పుడు తను ఏ యొక్క పర్సిక్యూషన్కి కూడా అవమానానికి కూడా
తను రెడీ అయిపోయింది. అందుకే అంటుంది ఆవిడ, అయ్యా నాకు ఇంత పరిస్థితి ఇచ్చినప్పటికి కూడా నేను నీ దాసురాలను, నీ మాట చొప్పున ఎవరైతే దేవాది దేవుడు నా గర్భాన ఉన్నాడో, నేను జన్మనివ్వబోతా ఉన్నానో ఆ దేవుని యొక్క దాసురాలను నేను. నా దగ్గర ఇంకా నేను ఏదో చేయడానికి మాట్లాడడానికి లేదు. మీరు చెప్పినటువంటి విధానానికి నీ మాట చొప్పున లోబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి సహోదరి తనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ వదిలిపెట్టి దేవుని గురించి మాట్లాడుతూ వస్తూ ఉంది. దేవుడు ఎంత గ్రహింపిస్తూ ఉన్నాడు కదా. నిజంగా మనం అదే రకంగా మరి మనం కొన్ని మాటలను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపు గురించి ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయము 19వ వచనంలో, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అంటే యోసేపుకు ఉన్నటువంటి వయసు దాదాపుగా 20-25 మధ్యనే ఉండి ఉంటుంది. మరి ఆయన అంత చిన్న వయసులోనే నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా ఎంత గొప్ప ఆదర్శం అండి. నేటి దినాల్లో అలాంటి నమ్మకమైనటువంటి బిడ్డలు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. అలాంటి ఆధిక్యత నేటి దినాల్లో మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు ఎంతో గొప్ప కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ యోసేపు ఇదంతా ఏమీ ఎరగనప్పటికీ కూడా తను నీతిమంతుడిగా మరి ఎంచబడుతూ వచ్చాడు. ఏమంటున్నాడు ఆయన? ఆమెను అవమానపరచనొల్లక. ఎంత గొప్ప విషయం కదా. నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఒకవేళ ఆ సిచ్యువేషన్ మనం ఆ యొక్క సిచ్యువేషన్లో తనకున్న ఫ్రెండ్స్ ఏ విధంగా తనతో అనింటారు, రే నీకేమైనా బుద్ధి ఉందా, ఎట్లా నువ్వు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నావు, లేదంటే ఏదైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసి వాటితో మాట్లాడతారు, అయ్యా రా బయటికి వెళ్దాం మాట్లాడాలి కొంచెం విషయము, ఇలా తెలిసింది, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా, మనం టీ తాగొద్దామని బయటికి వెళ్ళిపోయి మరియ గురించి జరిగిన సందర్భం అంతా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మరి యోసేపు యొక్క రెస్పాన్స్, అరే బాబు మనం మగవాళ్ళము, సమాజంలో మనకు వివాహం జరగడం అనేది చాలా ఈజీ, ఆ స్త్రీ గురించి నువ్వు విన్నావు కదా, ఆ సహోదరి గురించి నువ్వు విన్నావు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండరా, మనకు కావాలంటే ఇంకోసారైనా మ్యారేజ్ విషయం కొంత టైం తీసుకొని జరుగుతుంది కదా అని ఆయన చెప్పిండొచ్చు కదా. తన ఫ్రెండ్స్, పేరెంట్స్ కూడా అనిండొచ్చు. పేరెంట్స్ కూడా మళ్ళీ అరే బాబు వద్దు, మనకెందుకు ఇలాంటి పరిస్థితులు, ఏదో పోయి మనం ఇలాంటి దరిద్రాన్ని మన నెత్తిన కట్టుకోవడం ఏంది, నీకు ఇంకో మంచి సంబంధం చూస్తాము, నువ్వు మౌనంగా ఉండయ్యా అని మాట్లాడి ఉండొచ్చు కదా. లేదంటే మీ అక్క బావోళ్ళు ఈ పెళ్ళికి రానే రారు, నువ్వు ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నావంటే అని యోసేపుకు విమర్శలు వచ్చింటాయా లేదా? నువ్వు నేను ఉన్నటువంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఇవి ఖచ్చితంగా వచ్చింటాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సమాజమే ఇటువంటి వాటికి వ్యతిరేకంగా ఉండేటటువంటి రూల్స్ నడవబడుతున్నటువంటి సమాజంలో ఉంటున్నారు. కానీ యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు? మనం 20వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, స్వప్నంలో ప్రత్యక్షమైందంట. మనకు జకర్యాకు కళ్ళకు కనపడింది, మరియకు కూడా కళ్ళకు కనపడింది. యోసేపు దగ్గరికి వచ్చేసరికి తనకి ఎక్కడ ప్రత్యక్షం అవుతుంది? స్వప్నం అంటే కలలో మాట్లాడుతూ ఉంది. అయ్యా ఇదిగో దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొంటకు భయపడకుము, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది. అంటే యోసేపు నీతిమంతుడిగా అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా ఒక అవగాహన కలిగి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్ర విధానాలు కానీ మెస్సియా వస్తాడన్నటువంటి అవగాహన కానీ తను కలిగి ఉన్నాడు. కాబట్టి స్వప్నమందు ఒకవేళ మనం ఉన్నాం, నేనే ఫర్ ఎగ్జాంపుల్ పడుకున్నాను, లేచినాను, దేవుడు నన్ను దర్శించాడు, ఇలాంటి వ్యక్తిని నువ్వు వివాహం చేసుకోవాలని చెప్పినప్పుడు ఆయన లేచిన వెంటనే అమ్మ నాకు ఇట్లాంటి కళ వచ్చింది అని పేరెంట్స్కి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ చెప్పినాడంటే ఏ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారు? ఏ తల్లిదండ్రి యాక్సెప్ట్, నీ కళలు బొచ్చడు వస్తాయిరా, ఇవన్నీ నిజం కాదు, వాస్తవంలోనికి నువ్వు రా, దేవుడు నీతో మాట్లాడినప్పటికి కూడా అది కాదు నాయనా జరగాల్సింది, సమాజంలో నువ్వు అవమానించబడతావు, నువ్వు చులకనగా చూడబడతావు, ఇలా కాదు అని యోసేపుకు చెప్పిండొచ్చు కూడా కదా. ఇవన్నీ సిచ్యువేషన్స్ మనం చూడట్లేదు. ఎందుకు అంటే మనకు కావాల్సింది క్రిస్మస్ సెలబ్రేషన్. అప్పుడు ఉన్నటువంటి క్యారెక్టర్స్ వాళ్ళు ఎంత పర్సిక్యూషన్ను, ఎంత అవమానానికి వాళ్ళు సిద్ధపడుతూ వచ్చినారు. ఆ విధంగా ఉన్నప్పుడు ఒకే మాట అనింటాడు, అమ్మ అయ్యుండొచ్చు, కానీ ప్రభువు నాతో మాట్లాడాడు, ప్రభువు నాతో నన్ను దర్శించాడు, ఇదిగో నా స్వప్నంలో మాట్లాడుతూ ఉన్నాడని. ఆయన
డైరెక్ట్గా జకర్యాకు మరియతో మాట్లాడినప్పటికీ యోసేపుకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఎంత ఉత్తమమైందంటే ఆయన స్వప్నం ద్వారా మాట్లాడాడు. నీతో నాతో దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా ప్రార్థనా పరులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా హెచ్చరించబడుతూ మనల్ని సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా స్వప్నమందు మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 19వ వచనము 23వ వచనంలో దేవదూత స్వప్నమందు ఆయనతో ప్రత్యక్షమై మాట్లాడుతూ వస్తుంది. ఆయన ప్రతిసారి లోబడుతూ వస్తాడు కదా. అంటే ఎంతటి అవమానానికైనా సిద్ధపడుతూ వచ్చాడు. అయ్యుండొచ్చు మమ్మీ, లేదంటే అయ్యుండొచ్చు అమ్మా నాన్నకు చెప్పిండొచ్చు. మేబీ మీరంతా అన్ని పనులు అయిపోయినాయి, షాపింగ్ అయిపోయింది, మంచిగా అన్నీ కొనేశారు, అన్నిటికీ రెడీ అయిపోయినారు కదా, నో ప్రాబ్లం, కంటిన్యూ చేద్దాం. సరే, మనకి ఇలాంటి అవమానం ఎదురైంది కదా, పర్వాలేదు, ఎందుకంటే దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, దీన్ని చేసుకోవడానికి, ఈ విధంగా నేను ముందుకు వెళ్ళడానికని ఒక ఎలాంటి గట్టి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళింటే ఏ తల్లిదండ్రి యాక్సెప్ట్ చేయకపోయినా కానీ యోసేపు ముందుకు వస్తాడు కదా. అంటే వాళ్ళు అంగీకరించలేదని లిఖించబడలేదు, కానీ నువ్వు నేను అదే స్థానంలో ఉంటే అంగీకరిస్తామా? అలాంటి సమాజంలో అలాంటి పరిస్థితుల మధ్యన ఉన్నటువంటి ఒక సహోదరిని వివాహం చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా? కానీ ఆయన నీతిమంతుడై ఉండి ఆవిడను అవమానపరచనోళ్ళక అంగీకరించినటువంటి వాడిగా చూస్తూ ఉంటున్నాం. నేటి దినాల్లో క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి నువ్వు నేను కూడా క్రిస్మస్ అనేటటువంటి ఆ పండుగను జరుపుకుంటున్నటువంటి ఉద్దేశంలో ఎంత మేరకు మరి వాళ్ళు అంగీకరిస్తూ వచ్చారు. మరియ కానీ యోసేపు క్యారెక్టర్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ విధానాలు, అప్పుడు సంస్కృతి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ రోల్ను వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా, లేదంటే చాలా అసలు ఊహించని విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు దేవుణ్ణి. ఆ యొక్క పరిస్థితులకు వ్యతిరేకంగా మాకు హింస వచ్చినా పర్వాలేదు, మేము మాత్రం దేవుని యొక్క చిత్తాన్ని నేను అంటాడు ప్రభు దాసురాలను కదా, నీ మాట చొప్పున జరుగునుగాక. ఎందుకంటే ఆయన సకల యుగముల యందు ఏలేటటువంటి రాజు, ఆయన సర్వోన్నతుడైనటువంటి కుమారుడు కదా. నిజంగా ఈ మాటను మనము గమనించుకుంటూ నిజంగా మరియా యోసేపులు ఎంతగా వారి యొక్క జీవన విధానంలో మరి క్రీస్తు జన్మము అనేటువంటి రోల్లో ఎంత చక్కగా వాళ్ళు అంగీకరిస్తూ వచ్చారు, దేవునికి లోబడుతూ వచ్చారు కదా. మనం గమనించినట్లయితే వాళ్ళ యొక్క విశ్వాసంలో ఏముందండి? దేవుని యొక్క మాటకు లోబడే సరెండర్ అయిపోయారు వాళ్ళు. దేవుని వాక్యానికి నువ్వు నేను కూడా సరెండర్ అవ్వాలి. ఇంకా మనము ఎట్లా ఉండాలంటే మనము దేవుని యొక్క ఒక మాట దేవుడు మాట్లాడినాడంటే దాన్ని కమిటెడ్గా మనం పనిచేయాలి, దానికి ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. అప్పుడే మనం క్రిస్మస్లో చాలా సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోగలుగుతాం. లేదులేండి, అదే అలవాటు పడిపోయిన క్రైస్తవ్యంలో మనం క్రిస్మస్ చేసుకుంటే నిజంగా నువ్వు నేను ఈ మాసంలో ఎంతమందికి సువార్త ప్రకటించాం, ఎంతమందికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి క్రీస్తు జన్మం గురించి మాట్లాడినటువంటి వాళ్ళమై ఉంటున్నాం కదా. నిజంగా ఆలోచిద్దామా? మరి ఆ విధంగా గమనించినప్పుడు మరియ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 1:38 ఉంటుంది. ఏమనుంటుంది? మనం చదువుకున్న మాటలో దేవుని మాటకు ఇష్టానికి ఆయన చిత్తానికి విధేయత చూపించినటువంటి స్త్రీగా తనను గమనించవచ్చు. అలాగే లూకా 1:49 దేవుని కార్యాన్ని బట్టి ఆనందించినటువంటి సహోదరిగా, అలాగే లూకా 2:5 చూస్తే భర్త మాటకు లోబడినటువంటి స్త్రీ కదా. మరి అనేక సందర్భాల్లో మరి మనం గమనించినప్పుడు మరియ ఒక ఉత్తమమైనటువంటి సహోదరి, మరి ఉత్తమమైనటువంటి ఆ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, మరి మంచి లక్షణాలు కలిగినటువంటి భార్యగా తను ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి మంచి తల్లిగా తను జీవిస్తూ వచ్చిందనమాట. సో ఇవన్నీ ఎప్పుడైతే అంగీకరిస్తేనే సాధ్యం. యోసేపు గురించి కూడా మనం చూడవచ్చు. ఆయన మంచి నీతిమంతుడు కదా. ఆ యొక్క అవమానాన్ని లెక్క చేయకుండా దేవుని ఉద్దేశాన్ని తన జీవితంలో జరగడానికి అంగీకరించినటువంటి వ్యక్తి. క్రిస్మస్ అంటే నీకు నాకున్నటువంటి ఇలాంటి ఫ్రీ కంఫర్టబుల్ జోన్ వాళ్ళకు లేదు. బట్ స్టిల్ దే స్టాండ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నిలబడుతూ వచ్చారు, దేవుని కార్యానికి లోబడుతూ వచ్చారు, వాళ్ళు సరెండర్ అవుతూ వచ్చారు. మాకే అవమానం వచ్చినా పర్వాలేదు, వాళ్ళేమిద్దరు మాట్లాడుకోలేదు, కానీ దేవుని యొక్క విధానాలకు లోబడుతూ వచ్చారు. నువ్వు నేను ఎవరికైనా అవమానం చేయాల్సడానికి ఏదైనా చిన్న అవకాశం వచ్చింది అనుకోండి, ఎంతగా అవమానిస్తాం?
అవకాశం లేకపోయినా కూడా మనల్ని అవమానించే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్కుకు మనం దగ్గర జీవించాలి. దేవునికి లోబడి జీవించినప్పుడు ఏ విషయాన్ని బట్టి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. యోసేపు అదే చేస్తూ వచ్చాడు, మౌనం వహించాడు. అవమానపరచనోళ్ళక ఆయన ఆ దేవుని మాటకు విధేయత చూపినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. అలాగే దేవుడు చెప్పినటువంటి పనిని చేసినట్టుగా చూస్తాం. మనం వాక్యం వింటాం కానీ చేయలేనటువంటి వారంగా ఉంటాం కదా. నిజంగా అన్నీ తెలుసు మనం, కానీ ఈ క్రిస్మస్ సీజన్లో యోసేపు మరియల యొక్క గుణగణ లక్షణాల్లో నుంచి ఎంత మేరకు క్రిస్మస్ను మన జీవితాల్లో చూపించుకుంటూ జరుపుకుంటున్నాం కదా. లోక పరిస్థితుల కంటే దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తిగా యోసేపును మనము చూడగలుగుతూ వస్తాం కదా. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మరియను తీసుకొని తను జీవించినటువంటి వాడిగా ఆ యొక్క దేవుని కార్యాన్ని ఆయన తూచా తప్పకుండా అంగీకరించినటువంటి వాడిగా ఉంటున్నాం కదా. మనం ఎంతసేపు క్రిస్మస్ అనేసరికి నిజంగా చాలా స్కిట్స్ అని ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయడం తప్పని చెప్తలేను, కానీ బట్ ఆ ప్రియారిటీ అనేది దేవుని యొక్క ఆ జన్మములో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎలా ఉన్నారు, వీళ్ళు జీవించగలిగారు. మరి మనుషులే కదా, మేము మనుషులమే కదా. ఎంత మేరకు వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా దేవునికి విధేయత చూపించగలుగుతూ వచ్చారు కదా. నిజంగా అటువంటి హృదయాలతో మనము క్రిస్మస్ జరుపుకోవడానికి ముందుకు వచ్చినట్లయితే దేవుడు అనేక మందికి సువార్త చెప్పడానికి నీకు నాకు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఇంకా మనం ఆఫీసుల్లో ఉంటాం, మనం చాలా క్లుప్తంగా ఇలా పేజీలు మనం చదవకుండా ఒక చిన్న వృత్తాంతం, ఇదిగో ఫలానా పీరియడ్లో మనం చూస్తాం కదా. క్రీస్తు శకం 1000 సంవత్సరాల ముందు అబ్రహాము సృష్టి ఆరంభము, దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మన బుక్స్లో ఉన్నట్టుగా క్రీస్తు శకం ఆయన జన్మించాడు. ఈ విధంగా కన్యకైనటువంటి మరియ గర్భాన ఆయన జన్మించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. పాపులంటే ఎవరు? లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనుగ్రహించు ఆయన కృపను పొందుకోలేక వాళ్ళకున్న బలహీనతలను బట్టి పాపం చేస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తి ఎప్పటికీ దేవుణ్ణి చేరుకోలేడని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తాడండి, నువ్వు నేను కూడా మనం తెలియజేసినటువంటి ఉద్దేశం ఏంటంటే, అయ్యా నువ్వు అంగీకరిస్తే చాలు, అయ్యా నువ్వు దేవుణ్ణి నమ్మితే చాలు, అయ్యా నువ్వు దేవుడు నన్ను ఆయన రాజ్యంలోనికి స్వీకరిస్తాడని అంగీకరించిన స్థితిలోనికి నువ్వు రాగలిగితే చాలు అన్నటువంటి మాట 2 నిమిషాల్లో మనము క్రిస్మస్ను మనము తెలియజేసేటటువంటి వారంగా ఉండగలుగుతాం. ఆ విధంగా మనము గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, యెహోవా దయచేసి నన్ను రక్షించుము కదా. అంటే అడిగిన వారికి రక్షణ. అలాగే మనము కీర్తన 12:5లో కూడా గమనించినట్లయితే, రక్షణ కోరుకొని వారికి నేను రక్షణ దయచేసేదను. ఒప్పుకునే వారికి రక్షణ ఏంటి? మనం పాపములమని ఒప్పుకునే నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తాడు. అయ్యా మనం పాపులము, దేవుడు పరిశుద్ధుడు, ఆయన ద్వారానే మనము ఏమనుంటుంది, అద్వితీయ సత్యజీవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే. అయ్యా నువ్వు యేసుక్రీస్తు ప్రభు గారి గురించి తెలుసుకుంటే నువ్వు నిత్య జీవంలో ఉంటావు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఏంటి? నిన్ను నన్ను శాశ్వతంగా జీవింపజేయడానికి. ఇలా ఒక చిన్న మాట ద్వారా కూడా ఈ క్రిస్మస్ దినాల్లో మనము సువార్తను పంచుకోగలిగితే ఎంతగానో మనము పరిచర్యలో దేవుని యొక్క వాక్యాన్ని మరి సువార్తను ప్రకటించిన వారంగా ఉంటాం. ఈ అంశాలన్నీ మనం వాక్యానుసారంగా కాకుండా ఒక చిన్న స్టోరీ నరేషన్లో ఒక 2-3 మినిట్స్లో మనం ఈ సువార్తను పంచుకోగలిగితే నిజంగా మనము దేవుని యొక్క క్రిస్మస్ను అనేక మందికి కదా, హ్యాపీ క్రిస్మస్ అంటే మనం చెప్పొచ్చు, దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను శాశ్వతంగా జీవింపజేయడానికే క్రిస్మస్ అయ్యా. అరే అదేలా అన్నప్పుడు వీ కెన్ ఎన్లార్జ్ ద డిస్కషన్, ఎలాబరేట్ ద డిస్కషన్ కదా. సో ఇలాగ మనము కొంత జ్ఞానయుక్తంగా ఈ క్రిస్మస్ సీజన్లో మన సమయాన్ని మనము యూటిలైజ్ చేసుకోగలిగితే నిజంగా రియల్ క్రిస్మస్ మనము జరుపుకునేటటువంటి వారంగా, అప్పుడు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ అన్నిట్లో మరియా యోసేపు ఏ విధంగా
మరి వారు ఆ పరిస్థితులకు విధేయత చూపగలుగుతూ వచ్చారో, నువ్వు నేను కూడా అలా విధేయత చూపినప్పుడు దేవుని కార్యము నీలో నాలో నీ ద్వారా నా ద్వారా ఆయన మహింపరచబడతాడు. ఆయనను మనము ఆయన మహిమ కొరకు మనం జీవించినటువంటి వారంగా దేవుడు అంటాడు కదా, నిన్ను నా మహిమ నిమిత్తం నేను నిన్ను ఏర్పరచుకున్నానని. అటు విధానంలో దేవుడు నిన్ను నన్ను ఈ క్రిస్మస్ సీజన్లో ఉపయోగించుకోవడానికి కృప ఆయన అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. మరి ఈ విధంగా మనము క్రిస్మస్ను జరుపుకో